ఇప్పటి వరకు చూడని ప్రభాస్ ను స్పిరిట్ సినిమాలో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. మామూలుగానే తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తూ ఉంటాడు సందీప్. అలాంటిది పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ ను ఇంకే రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని, ఫస్ట్ డే 150 కోట్లకు పైగా కొడుతున్నామని, ప్రెజెంట్ స్క్రిప్ట్ రెడీ పనిలో ఉన్నామని చెప్పాడు సందీప్. అలాగే ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమాలో ఒక్కడు కాదు ఇద్దరు అనే టాక్ నడుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ అని, మరో పాత్ర పాజిటివ్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఇంటర్వెల్ బ్యాంగ్ లో ప్రభాస్ రెండో పాత్ర రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలిచేలా డిజైన్ చేస్తున్నాడట సందీప్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రభాస్ డ్యూయల్ రోల్ అనే న్యూస్ మాత్రం ఎగ్జైటింగ్ గా మారింది. అసలు సందీప్ సినిమాలో ఒక్క హీరోని తట్టుకోవడమే కష్టమంటే, అందులో డ్యూయల్ రోల్ పైగా పాజిటివ్ నెగిటివ్ అంటున్నారంటే బాక్స్ ఆఫీస్ దగ్గర స్పిరిట్ ను తట్టుకోవడం కష్టమే. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని గతంలోనే సందీప్ రెడ్డి వంగ హింట్ ఇచ్చారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ ఉండే ఛాన్స్ ఉంది.